స్టూడియోస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ 22వ జనరల్ కాన్ఫరెన్స్ నందు ప్రసంగించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్ఐసి పబ్లిక్ సెక్టార్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నా గృహ నిర్మాణం ఎల్ఐసి సహకారం తీసుకున్నాను. పబ్లిక్ సెక్టార్ సంస్థలను కాపాడుకోవడం అంటే ఈ దేశ ఉనికి కాపాడుకోవడమేనన్నారు. ఈ ప్రపంచంలో ఎల్ఐసి 4వ పబ్లిక్ సెక్టార్ సంస్థగా ఎదిగిందన్నారు. సామూహిక ప్రయోజనాలు తగ్గి వ్యక్తిగతంగా ప్రయోజనాలు పెరిగాయి. సామూహిక ప్రయోజనాల గురించి చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పబ్లిక్ సెక్టార్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఎల్ఐసి యూనియన్ బిల్డింగ్ కోసం స్థలం కేటాయించడం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ సమావేశం మా వనపర్తిలో నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలిపారు. చాలా పెద్ద చారిత్రకమైన పరిణామక్రమంలో ఉత్పన్నమైన అనేక పరిణామాలను పరిశీలించినప్పుడు ఒక తాత్విక పునాది ఉంది. దీనికి బలమైన పునాది ఉంది. ఎందుకు పబ్లిక్ సెక్టర్ అనేటువంటిది ఉండాలనేటువంటి దానికి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మొత్తం పరిణామాలు, అప్పటికి 1917లో బోల్షిక్ విప్లవం విజయవంతమైన తర్వాత ఒక కొత్త నమూనా ప్రపంచానికి పరిచయం అయ్యేటువంటి దర్మిలా రెండవ ప్రపంచ యుద్ధం వచ్చేటప్పటికి స్టాలిన్ గారు తూర్పు యూరోప్ దేశాలన్నీ